హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈ రోజైతే ఎగ్ సూపు చాలా సింపుల్ గా చేసేద్దాం రండి. ఎగ్ సూపు, అబ్బా ఆ మాట వినగానే ఎప్పుడెప్పుడు అన్నం తినాలిరా అనిపిస్తుంది. నాకైతే ఎగ్ సూప్ అంటే చాలా ఇష్టం. మీలో ఎంత మందికి ఎగ్ సూప్ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నా వంటలు అయితే చాలా సింపుల్ గా టేస్టీగా ఉంటాయండి. అది దంచడం, ఇది దంచడం, అది మిక్సీ పట్టాలి, ఇది మిక్సీ పట్టాలి, ఇది కోయాలి, అది కోయాలి అని కాకుండా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్ గా చేస్తాను. ఇందులో నేను ఇంట్లో తయారు చేసిన ఒక మసాలాను వాడాను. ఆ మసాలాను ఎలా తయారు చేసుకోవాలో కింద రిలేటెడ్ వీడియోస్ లో పెట్టాను, చూడండి. ఏంటి మీరుండేది 5 మెంబర్సే కదా, ఇన్ని ఎగ్స్ ఎందుకో అనుకుంటున్నారా? కాదండి, మేము ఇంట్లో ఉండేది 7 మెంబర్స్. ఇంకెవరు ఉంటారు? మీ అత్త మామ కావచ్చు అనుకుంటున్నారా? కాదండి, వాళ్ళిద్దరు ఎవరనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సూప్ అయితే చేస్తున్నా గానీ ఇంట్లో టైం కి కొత్తిమీర లేదు. సూప్ లో కొత్తిమీర లేకుంటే ఏం బాగుంటది? ఇంకా నేను దాన్ని వీడియో కూడా తీస్తున్నాను. కొత్తిమీర వేస్తే వీడియోలో మంచిగా పడుతుంది కదా అనుకున్నాను. ఓ దిక్కు స్కూళ్ళకి ఆఫీస్లకి టైం అవుతుంటే నేనేమో వీడియో కోసం వెళ్లి కొత్తిమీర కొనుక్కొని వచ్చాను. ఫ్రెండ్స్, మరి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్.